హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఈరోజు ఆడవాళ్ళకు మాత్రమే కాదండి, ఎవ్వరికైనా ఉపయోగపడేటటువంటి ఒక మంచి వీడియో. మనకు డబ్బైనా, బంగారమైనా, ఇంకేదైనా ఇష్టమైన వస్తువులు ఎప్పుడైనా పోగొట్టుకుంటే ఆ బాధ అనేది చాలా బాధాకరంగా ఉంటుంది కదండీ! సో, మనకెప్పుడైనా అంటే బంగారం పోగొట్టుకోవాలని కానీ, డబ్బు పోగొట్టుకోవాలని కానీ, ఇంకేదైనా ఇష్టమైన వస్తువు పోగొట్టుకోవాలని కానీ ఎవ్వరికీ ఉండదు కదండీ! కానీ ఒకవేళ ఎప్పుడైనా మన డబ్బో లేదా బంగారమో మనకిష్టమైనవి పోగొట్టుకున్నప్పుడు అవి తిరిగి మళ్ళీ మన దగ్గరకు రావాలంటే ఒక చిన్న చిట్కా అయితే ఉందండి. అది చిట్కా కాదు. మంత్రం. చాలా చిన్న మంత్రం. చాలా గొప్పదైన మంత్రం. ఇవి ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, ఇది నేను కూడా పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశానండి. నేను కూడా కొంత బంగారాన్ని పోగొట్టుకున్నానని అప్పుడప్పుడు కొన్ని వీడియోస్‌లో చెప్తూ ఉంటాను కదా! సో, ఆత్మీయులను నమ్మి నేను కూడా కొంత బంగారాన్ని పోగొట్టుకున్నాను. సో, ఇక్కడ మనం పోగొట్టుకున్న బంగారం తిరిగి యాజ్ ఇట్ ఈజ్‌గా అలానే దొరుకుతుందా? అంటే దారబోసుకోవడమో, లేదా జారవిచ్చుకోవడమో అంటే ఒకవేళ మనల్ని ఎవరైనా మోసం చేసి తీసుకోవడమో, లేదా దొంగతనం జరగడమో ఇట్లా ఉంటుంది కదా! సో, మనం బంగారమైనా, వెండైనా, డబ్బైనా ఏవైనా కూడా లక్ష్మీ స్వరూపంగా చూస్తాం కదా! మరి జాగ్రత్తగానే దాచుకుంటాం. చక్కగా బీరువాలోనో, లేదా బ్యాంక్ లాకర్‌లోనో డబ్బైతే పెట్టుకుంటాం కదా! డబ్బు, బంగారం. మరి ఒక నగ అంటే ఒక బంగారు వస్తువో, వెండి వస్తువో, డబ్బో ఎప్పుడో ఒకసారి మన చేతిలో నుంచి జార విడుచుకొని ఉంటాం. అంటే జనరల్‌గా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భంలో మన జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక వస్తువుని పోగొట్టుకొని ఉంటాం కదా! మీరు కూడా ఎవరైనా అలా పోగొట్టుకొని ఉంటే కామెంట్స్‌లో ఖచ్చితంగా షేర్ చేయండి. సో, మనం భద్రంగా దాచిన కొన్నిసార్లు చాలా జాగ్రత్త చేయాలని చెప్పి చాలా భద్రంగా దాచేస్తాం. కానీ అది ఎప్పటికీ కూడా గుర్తే రాదు ఎక్కడ పెట్టామనేది మర్చిపోతాం. సో, అట్లాంటప్పుడు లేదా మన దగ్గర ఎవరైనా తీసుకొని తిరిగి ఇవ్వకుండా అంటే డబ్బు కావచ్చు, నగలు కావచ్చు, అప్పుగా ఇచ్చి మనం తిరిగి రాలేదనుకోండి, అలాంటి సందర్భంలో కూడా ఈ మంత్రం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ మంత్రం వెనక ఒక అద్భుతమైన చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. అది కూడా చెప్తాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, మనకెప్పుడైనా మనం ఇట్లా పోగొట్టుకున్నాము అనుకున్నప్పుడు ఒక చిన్న మంత్రం ఉంది. అదైతే నిత్యం చదువుకోండి. సో, అట్లా మనం నిరంతరం చదువుకోవడం వలన మనకు వెంటనే అయినా మన మన డబ్బు కానీ, మన బంగారం కానీ దొరకొచ్చు. లేదా కొంత టైం కూడా పట్టొచ్చు. ఒక 6 నెల్లో, 3 నెల్లో, ఏడాది కూడా పట్టొచ్చు. సో, ఎప్పుడో మేము పోగొట్టుకున్నాం అది ఇప్పుడు దొరుకుతుందా? అని కూడా మీకు డౌట్స్ రావచ్చు. సో, మీరు ఈ మంత్రం చెప్పుకునే ముందు శుద్ధిగా ఉండి మనం ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చండి. ఎప్పుడైనా పోగొట్టుకున్నాము, వెంటనే మనకది దొరకాలనుకుంటే, పోగొట్టుకున్నప్పుడు కూడా వెంటనే స్మరించుకోవచ్చండి. తప్పేమీ లేదు. కానీ ఎవ్వరికీ కూడా బంగారం పోగొట్టుకోవాలని కానీ, డబ్బు పోగొట్టుకోవాలని కోరుకోరు కదండీ! సో, సమయం, సందర్భం ఎప్పుడైనా మీకిలాంటి పరిస్థితి వచ్చినా, లేదా ఎవరైనా పోగొట్టుకున్నా వాళ్ళకి ఈ మంత్రం చెప్పండి. వీలైతే ఈ వీడియో షేర్ చేయండి. ఈ కథ మీరు తెలుసుకొని వాళ్ళకి కూడా చెప్పండి. ఓకేనా? సో, మనకు యాజ్ ఇట్ ఈజ్‌గా మన బంగారం దొంగతనం పోయింది. దొంగలు తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడో చానా సంవత్సరాల క్రితం జరిగిపోయిందంటే, యాజ్ ఇట్ ఈజ్‌గా తీసుకెళ్ళిన దొంగే మనకు తెచ్చివ్వరు కదండీ! సో, భగవంతుడు ఈ మంత్రాన్ని తరచూ చదువుకోవడం వల్ల, స్మరించడం వల్ల, పఠనం చేయడం వల్ల మన ఆర్థిక పరిస్థితి 100కు 100 రెట్లు మనకి పరిస్థితి పెంచి, తిరిగి మళ్ళీ అదే వస్తువులు అంతకన్నా ఎక్కువగా మనం కొనుక్కోటటువంటి పరిస్థితిని మనకు ఇస్తాడనమాట. సో, కొన్నిసార్లు మన పోగొట్టుకున్న వస్తువు యాజ్ ఇట్ ఈజ్‌గాను దొరకొచ్చు. లేదా వేరే రూపంలో కూడా మన సొమ్ము, మనం ఎంత కష్టపడ్డ సొమ్ము బాధపడుతుంటాం గదా! పోయిందే అని. సో, అలాంటిది మన కష్టపడ్డ సొమ్ము ఎప్పటికైనా మన దగ్గరకు తిరిగి వస్తుంది. సో, నేనైతే నమ్ముతానండి. సో, ఈ కథ ఒకసారి చూడండి. మీకు మంత్రం కూడా చెప్తాను. సో, ఇట్లా మనకు ఇది బంగారం తర్వాత డబ్బు ఇంకేదైనా వస్తువే కాదండి. మనుషులు కూడా మనకెవరైనా ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయి, తిరిగి రాకుండా ఉండి ఉంటే కూడా మనం ఈ మంత్రం చదువుకోవచ్చనమాట. సో, మంత్రం చూడండి. సుమంతో సుమంతో శ్రీకార్త వీర్యార్జునాయ నమః. ఈ వీడియో నేను చాలా రోజుల నుంచి చెయ్యాలనండి. సరే నాకు సమయం రాలేదు. సో, ఎప్పుడు మనం మనీ సేవింగ్స్, గోల్డ్ సేవింగ్స్ ఇవే చెప్పుకుంటూ ఉంటాం కదా! ఈ వీడియో కూడా మీకందరికీ యూజ్ అవుతుందనే అంటే మీలో ఎవరికైనా తెలిసుండొచ్చు ఈ కథ, ఈ మంత్రం. తెలియని వాళ్ళకి కూడా చేరుతుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. మంత్రం మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తానండి. సుమంతో సుమంతో శ్రీకార్త వీర్యార్జునాయ నమః.
ఇది మనకు ఎన్ని మార్లైనా చదువుకోవచ్చండి. సో, దీపం వెలిగించినప్పుడు, దీపారాధన చేసినప్పుడే కాదండి, ఎప్పుడైనా పరిశుద్ధమైన మనసుతో మనం స్మరించుకుంటూ, మన మంత్రం చెప్పుకునే ముందు మన సంకల్పం చెప్పుకోవాలి. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే మీ దగ్గర లేదో, ఏదైతే మీకు చేజార్చుకున్నారో, అలాంటప్పుడు అది మనసులో చెప్పుకొని, అది నాకు తిరిగి రావాలి స్వామి అని చెప్పి తలుచుకొని, ఆ తర్వాత మీరు ఈ మంత్రాన్ని పఠించండి. కథ నేను చెప్తానండి. అందరూ కూడా వినండి. వీలైతే నేను వీడియో చివర స్క్రీన్ షాట్స్ ఇస్తాను. పాజ్ చేసుకొని కూడా మీరు చదువుకోవచ్చు మళ్ళీ కూడా ఈ కథ. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎవరు ఈ శ్రీ కార్తవీర్యార్జునుడు అంటే, మనకి ఈ కథ ఇంట్లో ఏదైనా ఒక వస్తువు పోయినా, ఇంట్లో ఎవరైనా కూడా చెప్పకుండా ఇందాక చెప్పుకున్నట్టు ఇల్లు విడిచి వెళ్ళిపోయినా, భార్యాభర్తల మధ్య మనశ్శాంతి కరువైనా, ఒకవేళ మంత్రం నిరంతరం స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి అని మనకు ఈ కథలో ఉంది. అది డబ్బైనా, మనశ్శాంతయినా, లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళైనా, మొత్తానికి సమస్య ఏదైనా సరే మనకి పరిష్కారం అయితే తప్పకుండా లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు. సో, ఈ మంత్రాన్ని మాత్రం మీరు ఎన్ని సార్లైనా జపించుకోండి. ఇకపోతే కథలోకి వెళ్దామండి. కార్తవీర్యార్జునుడు ఎవరు అంటే, సాక్షాత్తు మనకు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం యొక్క అంశ. అతను చేతిలో ఉండటం వల్లే అంటే ఈ చక్రం ఈ కార్తవీర్యార్జునుడు కుడి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం మహావిష్ణువు యొక్క చేతిలో నేను ఉండటం వల్లే విష్ణుమూర్తి రాక్షసుల్ని సంహరిస్తున్నాడు. అలా చేయగలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడిందట. సో, ఈ గర్వం ఇలా ఏర్పడడంతో అది గ్రహించినటువంటి స్వామి సుదర్శనుణ్ణి మనిషిగా పుట్టమని శపిస్తాడు. కానీ భూలోకంలో మనిషిగా పుట్టినటువంటి ఆ కార్తవీర్యార్జునుడికి చేతులుండవటండి. చేతులు లేకుండా 2 చేతులు లేకుండా జన్మిస్తాడు భూమి మీద మనిషి రూపంలో. సో, ఇంకా చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయునికి పూజించి 1000 చేతులు కలవాడుగా మారుతాడు. సో, అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా పిలుస్తారు. అంతేకాదండి, తనకి కేవలం శ్రీహరి చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలో కూడా తనకు మరణం రాకూడదని ఒక వరాన్ని కూడా పొందుతాడట. సో, ఇట్లా వరాన్ని కూడా పొందాడా? ఇతను ఎంత బలశాలి అంటే మీకు ఉదాహరణకి చెప్తానండి. ఎంత బలశాలి అంటే అతి పరాక్రముడైనటువంటి రావణాసురుడిని కూడా ఒక యుద్ధంలో ఓడించి, బంధించి తన రాజ్యానికి తీసుకొని వెళ్ళి, తరువాత అక్కడ పులస్త మహర్షి అభ్యర్థన విని అప్పుడు రావణుడిని వదిలేస్తాడట. అంటే అంతటి బలం, పరాక్రమవంతుడైనటువంటి ఇతను. సో, ఇప్పుడు ఇతని రాజ్యం ఎక్కడుందంటే, ఇతని రాజధాని వింధ్యా పర్వతముల వద్ద గల మాహిష్మతీపురం. ఇతని పురోహితుడు గర్గ మహర్షి. ఒకసారి కార్తవీర్యుడు వేట కోసమై అడవికి వెళ్తాడు. అక్కడ బాగా అలసిపోయి దగ్గరలో ఉన్నటువంటి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన కార్తవీర్యునికి ఆయన జమదగ్ని మహర్షి స్వాగతం పలికి విశేషమైనటువంటి విందు ఏర్పాటు చేస్తాడు. సో, అంత రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, కామధేనువు సంతతి అయినటువంటి గోమాత ద్వారా ఇంతటి రుచికరమైన ఆహార పదార్థాలు లభించాయనే విషయం జమదగ్ని మహర్షి దగ్గర తెలుసుకొని, దానిని తనకిచ్చేయమని అడుగుతాడు. సో, అప్పుడు ఆ జమదగ్ని మహర్షి నిరాకరించాడనమాట. సో, ఇంకా మహర్షి నిరాకరించటంతో చాలా కోపోద్విగ్నుడు అయినటువంటి ఈయన ఏం చేశాడు, ఆ మహర్షి తలను ఖండించి ఆ గోమాతను తీసుకెళ్ళిపోతాడు. సో, ఇంక తరువాత ఆ ఆశ్రమానికి తిరిగి వచ్చినటువంటి జమదగ్ని మహర్షి కొడుకు పరాశరుడు విషయం తెలుసుకొని కార్తవీర్యునితో పాటు అంటే కార్తవీర్యార్జునుడితో పాటు ఇంకా 21 మంది క్షత్రియులని చంపేస్తానని శపథం పూనుకున్నాడు. అంటే ఇంక వాళ్ళ తండ్రి గారిని చంపేశాడు కదా! సో, ఆయన ఒక శపథం చేశాడనమాట. అన్న మాట ప్రకారమే కార్తవీర్యుడిని సంహరిచ్చేస్తాడు. సో, ఇక్కడ ఆల్రెడీ కార్తవీర్యార్జునుడు ఏం వరం కోరుకున్నాడు? మహావిష్ణువు చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలో తనకు మరణం ఉండకూడదని కదా! సో, ఇక్కడ మనకు పరశురాముడు ఎవరండి? విష్ణుమూర్తి అవతారమే కదా! సో, అలా విష్ణుమూర్తి అవతారమైనటువంటి పరశురాముడి చేతిలో కార్తవీర్యునుడు చనిపోతాడు. సో, అతని కోరిక కూడా ఇక్కడ నెరవేరింది. కాబట్టి మళ్ళీ శ్రీహరి చేతిలోకి సుదర్శన చక్రంలాగా మారి తన గర్వం విడిచిపెట్టి తన జన్మను సార్థకం చేసుకున్నాడు.
సో ఇలా అతి పరాక్రముడు, అతి బల పరాక్రముడు అయినటువంటి కార్తవీర్యుడు తనకు లేని చేతులను కూడా తపస్సు చేసి ఈ మంత్రోపదేశం చేసుకుని పొందటం వలన మనకు ఈ కథ చెప్పబడిందండి. సో ఈ కథ ఇందాక చెప్పాను కదండి, సుమంతో సుమంతో శ్రీకార్త వీర్యార్జునాయ నమః అని పలుమార్లు మనం స్మరించుకుంటూ, నిత్యం స్మరించుకుంటూ పరిశుద్ధమైన ఆత్మతో, అంటే మనం స్నానం చేసి శుద్ధిగా ఉన్నప్పుడు లేదా దీపారాధన చేసుకునే సమయంలో కూడా స్మరించుకోవచ్చు. ఈ మంత్రం జపించే ముందు మనం సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే తిరిగి పొందలేదో, లేదా ఎవరైనా మనకు మోసం చేసి తీసుకోవడం, లేక అదే డబ్బు చెప్పాను కదండీ! డబ్బో, నగలో ఏదైతే మనకు మన దగ్గర నుంచి మనం వస్తువుని కోల్పోయాము, అది మనకు పూర్తిగా 100% అది మనకు సంబంధించిందే అంటే మాత్రం ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని ఈ మంత్రం చదువుకోండి. సో ఇదేనండి ఇవాల్టికి ఈ మంత్రం. సో పోగొట్టుకున్న బంగారమైనా, డబ్బైనా, ఇంకేదైనా వస్తువైనా, మనిషి అయినా, ఆఖరికి మనశ్శాంతి అయినా కూడా మనం ఏది పొందాలన్నా కూడా ఈ బలమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఈ మంత్రాన్ని చదువుకోండి. నిత్యం పఠనం చేసుకోండి. నాకు కూడా ఎక్స్‌పీరియన్స్ అండి. పోగొట్టుకున్న బంగారం ఆత్మీయుల వలన ఎలా పొందానంటే, వాళ్ళేమీ నాకు తిరిగి తెచ్చివ్వలేదండి. కానీ అంతకంత 4 గింతలుగా నేను కొనుక్కోగలిగిన శక్తి నాకు భగవంతుడు ప్రసాదించాడు. సో ఏదైనా కూడా మనం నమ్మకంతో చేయాలండి. సో నేను నమ్ముతాను కాబట్టి నేను పోగొట్టుకున్న కొన్ని వస్తువులు తిరిగి పొందానండి. కొన్ని డైరెక్ట్‌గానే వచ్చాయి. కొన్ని వాటిని కొనుక్కోవడానికి మరింత ఎక్కువగా కొనుక్కోవడానికి ఆర్థిక బలం చేకూరింది. సో అందుకనే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. సో చాలా రోజుల నుంచి చెప్దాం ఈ వీడియో మంచి వీడియో కదా! అసలు తెలియని వాళ్ళందరూ తెలుసుకుంటారు కదా! అని చెప్పి ఇంక ఈరోజైతే వీలు పడిందండి. సో మీకు ఈ వీడియో ఎలా ఉంది? కథ ఎలా ఉంది? నమ్మితే ఖచ్చితంగా మీరు పాటించండి. సో ఇది మనకు వెనకటి కథ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం పాటిస్తే మనకు మంచే జరుగుతుందండి. నేనైతే గట్టిగా నమ్ముతాను. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా నలుగురికి ఉపయోగపడుతుందనుకుంటే మీ స్నేహితులు, బంధువులు ఇంకెవరో ఎవ్వరికైనా యూజ్ అవుతుందనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.